ఏపీలో రాజకీయ సునామీకి రంగం సిద్ధమైంది. జనసేనాని పవన్ సుడిగాలి ప్రచారానికి సిద్ధమైపోయారు. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క అన్నట్లుగా ఏపీలో ఎన్నికల ప్రచార పర్వానికి తెరలేవనుంది. జగన్, చంద్రబాబు ఇప్పటి వరకు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి. పవన్ బరిలోకి దిగారంటే ఇక వైసీపీకి చుక్కలేనా? ఇసుకేస్తే రాలనంతగా జన ఉప్పెన సేనాని సభలకి కదిలిరానుందా? ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటికే అధికార వైసీపీ సహా టీడీపీ కూటమి తమ ప్రచార వ్యూహాలకు కార్యాచరణ సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంపై జనసేన కీలక ప్రకటన చేసింది. ఆయన పిఠాపురం నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. వారాహి వాహనం నుంచి పవన్ ప్రచారం చేస్తారని, పిఠాపురం కేంద్రంగానే రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయనున్నారు. శక్తిపీఠం కొలువైన స్థలం, శ్రీపాద వల్లభుడు జన్మించిన ప్రాంతం నుంచే ఎన్నికల శంఖారావానికి ప్రచారం ప్రారంభించాలని పవన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించి వారికి దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే వారాహి వాహనాన్ని పిఠాపురం నియోజకవర్గానికి తరలించారు. 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. 31వ తేదీన ఉప్పాడ సెంటర్లో వారాహి యాత్రలో భాగంగా బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఏప్రిల్ 1న జనసేనలో చేరికలు, నియోజకవర్గంలోని మేధావులు, వివిధ వర్గాల నేతలతో సమావేశం కానున్నారు. ఈ 3 రోజులు పవన్ కళ్యాణ్ పిఠాపురంలోనే బస చేయనున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటనలో కూటమి నేతలను కలవనున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పిఠాపురం నియోజకవర్గం పేరు మారుమ్రోగిపోతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తుండటంతో వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. వైసీపీ నుంచి వంగా గీత బరిలో ఉన్నారు. ఆమె కూడా కాపు సామాజిక వర్గం నేత కావడంతో తమకు లాభిస్తోందని వైసీపీ అంచనా వేస్తుంది. మరోపక్క కాపు ఉద్యమ నేత, ఇటీవల వైసీపీలో చేరిన ముద్రగడ పద్మనాభంకు వైసీపీ అధిష్టానం పిఠాపురం బాధ్యతలు అప్పగించింది. దీంతో ముద్రగడ పిఠాపురంలో కాపు నేతలతో వరుసగా సమావేశమవుతున్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఓటమి కోసమే తాను పనిచేస్తానని ముద్రగడ ప్రకటనలు చేస్తున్నారు. ఇంకోవైపు టీడీపీ నేత వర్మ, వైసీపీ ఎన్ని కుట్రలు పన్నినా సరే పవన్ కళ్యాణ్ను గెలిపించుకుంటామని అంటున్నారు. తొలుత పిఠాపురంలో పవన్ పర్యటన ముగిశాక ఇక ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పవన్ సుడిగాలి ప్రచారం చేయనున్నారు. ఇప్పటికే ఏపీలో అభ్యర్థుల ప్రకటన దాదాపు ముగిసింది. పవన్ కూడా ఎన్నికల యుద్ధ క్షేత్రంలోకి దిగుతుండటంతో సభలు, సమావేశాలు, రోడ్ షోలతో ప్రచారం హోరెత్తబోతోంది. ఎన్నికల రణక్షేత్రంలో తాడో పేడో తేల్చుకునేందుకు ఆయా పార్టీల అధినేతలే నేరుగా రంగంలోకి దిగడం ఏపీలో ఎన్నికల హీట్ తారాస్థాయికి చేరింది. మేమంతా సిద్ధం పేరుతో జనంలోకి వెళుతున్నారు సీఎం జగన్. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర చేపట్టారు. నెల రోజుల పాటు కొనసాగే బస్సు యాత్రలో అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలా రూట్ మ్యాప్ తయారు చేసుకున్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం పేరుతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా వరుస సభలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో ప్రచారం సాగేలా ముందుకు దూసుకుపోతున్నారు. ఇటు పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసే పిఠాపురం కేంద్రంగా ఎన్నికల ప్రచారానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. 3 విడతలుగా సాగే పవన్ ప్రచారం, ప్రతి విడతలో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాలను కవర్ చేసే విధంగా ఇప్పటికే స్కెడ్యూల్ ప్రిపేర్ చేశారు. జనసేనాని పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన కాలు బయట పెడితే పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఏ రాజకీయ పార్టీ సభలు, సమావేశాలు పెట్టాలన్నా కోట్లలో డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో అలా కాదు. సేనాని సభ అంటే ఇసుక వేస్తే రాలనంతగా జనం తరలి వస్తారు.
అంతేనా, ఎవరి వాహనాలు వారివే, ఎవరి ఖర్చులు వారివే. ఏపీలో జన సునామీ సభలతో పవన్ ప్రభంజనం షురూ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికుల్లో ఆసక్తి నెలకొంది. ఒక్క జనసేన అభ్యర్థుల తరపున మాత్రమే కాకుండా కూటమి పార్టీలైన టీడీపీ, బీజేపీ అభ్యర్థుల తరపున కూడా పవన్ ప్రచారం చేయనున్నారు. పవన్ ప్రచారంతో కూటమి పార్టీలకు మరింత మైలేజ్ పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే జగన్ పాలనపై, ఆయన వైఫల్యాలపై పవన్ విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే పలు విడతల వారాహి యాత్రలో భాగంగా జగన్ వైఫల్యాలను జనంలో ఎండగట్టారు. ఇప్పుడిక ఎన్నికల ప్రచారానికి సిద్ధం కావడంతో మరిన్ని బాణాలను సంధించడం ఖాయంగా కనిపిస్తోంది. జగన్ సర్కార్ వైఫల్యాలపై విరుచుకుపడ్డంలో కానీ, జనానికి అర్థమయ్యేలా వివరించి చెప్పడంలో కానీ పవన్ దిట్ట. సేనాని ఎన్నికల యుద్ధరంగంలోకి దిగుతుండడంతో ఆయన తమపై ఎలాంటి విమర్శలు చేస్తారా అన్న టెన్షన్ వైసీపీలో నెలకొంది. ఒకవైపు తమ అధినేత జగన్ సభలకు జనం రాకపోతుండడంతో వైసీపీ శిబిరంలో ఆందోళన నెలకొంది. సిద్ధం సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ అట్టహాసంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేం సిద్ధం బస్సు యాత్ర ప్రారంభిస్తే 1,00,000 మందిని కూడా పోగేయలేకపోతున్నారు. డ్వాక్రా మహిళల్ని బలవంతంగా తరలించడానికి వీలులేదు. ప్రైవేటు స్కూళ్లకు సెలవులు ఇచ్చేసి బస్సుల్ని లాక్కోవడానికి వీల్లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం, సొంత జిల్లాలో ఇంత చప్పగా మేం సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం కావడం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఇంకోవైపు పవన్ బరిలోకి దిగుతుండడంతో సేనాని సభలకి స్వచ్ఛందంగా లక్షల మంది తరలిరావడం ఖాయమన్న టెన్షన్ వైసీపీ శిబిరంలో కనిపిస్తోంది. వైసీపీ సిద్ధం అంటుంటే జనసేనాని యుద్ధం అంటున్నారా? అన్నట్లుగానే రాజకీయాల్లో పవన్ తన వ్యూహాన్ని అమలు చేస్తున్నారా? జగన్ మేమంతా సిద్ధం సభలకి ప్రజలు సిద్ధంగా లేరా? సేనాని సభలకి సునామీలా పోటెత్తబోతున్నారా? ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క. పవన్ ప్రచారం అంటే మోత మోగిపోవలసిందే. పవన్ శత్రువులు సైతం ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. విమర్శలు చేసిన వాళ్లు కూడా జన ప్రభంజనం ఏ రేంజ్లో ఉంటుందో అంటూ లెక్కలు కడుతున్నారు. పవన్ ప్రచారంలో కూటమికి మరింతగా మైలేజ్ పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. సేనాని దెబ్బ ఎలా ఉంటుందో జగన్కు బాగా తెలుసు. జనసేన, టీడీపీ కలిస్తే ఎలా ఉంటుందో జగన్కు తెలిసినంత బాగా ఇంకెవరికీ తెలిసుండదు. 2014 ఎన్నికల్లో తండ్రి పేరు చెప్పుకుని అధికారం దక్కించుకోవాలనుకుంటే దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది. పవన్ కొట్టిన దెబ్బకు వైసీపీ గింగిరాలు తిరిగిపోయింది. అందుకే ఇప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తుండడంతో వైసీపీ నిద్రలో కూడా ఉలిక్కి పడుతోందని అంటున్నారు విశ్లేషకులు. ఈసారి ఖచ్చితంగా వైసీపీని ఇంటికి పంపుతామని పలుమార్లు ప్రకటనలు చేశారు పవన్. ఆ దిశగా కూటమి కట్టడంతో ప్రధాన పాత్ర పోషించారు. టీడీపీ, జనసేనలతో బీజేపీని కలిపారు. ఈ 3 పార్టీల కలయికతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అవకాశం లేకుండా పోయింది. ఇది జగన్కు తీరని దెబ్బే అని చెప్పొచ్చు. ఒకవైపు కూటమి పార్టీలు జగన్ను హడలెత్తిస్తుంటే ఇంకోవైపు సొంత చెల్లెలు షర్మిల, వైఎస్ సునీతలు జగన్ మీద పెద్ద యుద్ధమే చేస్తున్నారు. దీంతో వైసీపీ శిబిరంలో మరింతగా ఆందోళన నెలకొంది. ఖచ్చితంగా షర్మిల, జగన్ అనుకూల ఓట్లను చీల్చడం ఖాయమని తెలుస్తోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులంతా ఇప్పటికే షర్మిల గూటికి చేరిపోయారు. ఇంకోవైపు వివేక హత్య కేసు నిందితులను పక్కనే పెట్టుకున్నారంటూ సునీతారెడ్డి జగన్పై పోరాడుతున్నారు. ఇది కూడా వైసీపీకి తీరని నష్టం కలిగించేదే. ఇలా ప్రత్యర్థులు మాత్రమే కాదు, సొంత వాళ్లు కూడా జగన్కి ఈసారి పక్కలో బల్లాల్లా తయారైన పరిస్థితి.
మరి ఈ తరుణంలో జగన్ ఎన్నికలను ఎలా ఫేస్ చేయగలరు? కూటమి పార్టీలను ఎలా ఎదుర్కోగలరు? చెల్లెళ్ల నుండి ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులను దాటుకుని విక్టరీ కొట్టడం అసలు సాధ్యమయ్యే పనేనా అన్న ప్రశ్నలు వైసీపీ శిబిరంలో చర్చనీయాంశంగా మారిపోయాయి. ఏపీలో జనసేన పార్టీకి ప్రజల నుంచి ఎటువంటి సమస్య లేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిన్న పిలుపు ఇస్తే చాలు జనసేనాని కోసం వేలాదిగా లక్షలాదిగా జనం తరలి వస్తారు. అదే ఇప్పుడు వైసీపీకి కడుపు మంట. 30 ఏళ్ల పాటు సీఎంగా ఉండాలని జగన్ కన్న కలలను పవన్ చిదిమేశారు. 151 సీట్ల బంపర్ విక్టరీని చూసుకుని వైసీపీ నేతలు ఏ విధంగా మిడిసిపడ్డారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎల్లకాలం సీఎం కుర్చీలో తానే కూర్చోవాలని జగన్ ఆశపడితే పవన్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం జగన్కు చెక్ పెట్టేసింది. ఎందుకంటే 2014 ఎన్నికల్లో కూడా జగన్ సీఎం కావాలని చూశారు. అయితే ఆ ఎన్నికల్లో పవన్ టీడీపీ బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లారు. దీంతో జగన్కు భంగపాటు ఎదురైంది. ఇక 2019 ఎన్నికల నాటికి ఆ 3 పార్టీలు విడిపోవడంతో జగన్ నెత్తిన పాలు పోసినట్లయింది. ఇక వాళ్ళు మళ్లీ కలవరులే ఏకఛత్రాధిపత్యంతో ఏలుకోవచ్చని జగన్ అనుకో చాలా ఆశపడ్డారు. ప్రతిపక్షాలపై స్వైర విహారం చేశారు. అయితే పరిస్థితి శృతిమించడం, వైసీపీ అరాచక విధానాలతో విసిగిపోయిన పవన్ 2014 కాంబినేషన్ మళ్లీ రిపీట్ అయ్యేందుకు నడుం బిగించారు. మళ్లీ ఈ 3 పార్టీలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చారు. ఇక కూటమి తరపున ప్రచారం చేసేందుకు వైసీపీని గద్దెదించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతుండడంతో వైసీపీ శిబిరంలో ఆందోళన నెలకొందని విశ్లేషకులు చెబుతున్నారు. జనసేన పార్టీలో ఎలాంటి గందరగోళం లేదు. అంతా స్పష్టంగానే ఉంది. ఎన్ని సీట్లలో పోటీ చేశామన్నది ముఖ్యం కాదు. స్ట్రైక్ రేట్ మాత్రం 98% ఉండాలని జనసేనాని పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన సంగతి తెలిసిందే. ప్రచార సభలకు పవన్ సిద్ధం చేసిన స్ట్రాటజీతో వైసీపీ వెన్నులో వణుకు మొదలైందని విశ్లేషకులు, పరిశీలకులు అంటున్నారు. ఎక్కడికక్కడ వైసీపీకి ధీటుగా జన సైనికులు నిలబడుతున్నారు. పవన్ ప్రచారం కోసం బ్యానర్లు, ఫ్లెక్సీలు ఇప్పటికే సిద్ధం చేసి పెట్టుకున్నారు జన సైనికులు. అయితే ఇప్పటికే వారాహి యాత్ర పేరిట 4 దశలుగా పవన్ ఏపీలో కొన్ని ప్రాంతాల్లో పర్యటించారు. అయితే చంద్రబాబును అరెస్ట్ చేయడం, పవన్ యాత్రలకు ఇబ్బందులు పెట్టడం, ప్రతిపక్ష నేతలపై ఉక్కుపాదం మోపుతూ సభలను, సమావేశాలను సర్కారు అడ్డుకోవడం లాంటి చర్యలతో ప్రతిపక్ష పార్టీల పర్యటనలకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఈ నేపథ్యంలో బీజేపీ, జనసేన, టీడీపీలు కలిసి ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వస్తున్నాయి. పర్యటన మొదలు పెడితే ఇక ఎన్నికల ప్రచారం ముగిసేంత వరకు జనంలో ఉండేలా చూసుకోవాలని పవన్ భావిస్తున్నారట. దాదాపు నెలన్నర పాటు ప్రజల మధ్య పవన్ ఉండేలా ఆ పార్టీ ప్లాన్ చేస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ప్రతిరోజు 3 సభలకు పవన్ హాజరు కానున్నారని వార్తలొస్తున్నాయి. మొత్తానికి జెట్ స్పీడులో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలను కవర్ చేసేలా పవన్ పర్యటనలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో బహిరంగ సభలు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారట. ఇక పవన్ ప్రసంగాలు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. జగన్ సహా వైసీపీ నేతలు ఎంతగా వ్యక్తిగత విమర్శలు చేసినా పవన్ మాత్రం ప్రభుత్వ వైఫల్యాలపై మాత్రమే మాట్లాడతారు. ఇప్పుడు నాన్ స్టాప్ యాత్రలతో వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేసేలా ప్రభుత్వ వైఫల్యాలను బజారున పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. వారాహి విజయ భేరి పేరుతో శనివారం చేబ్రోలులో భారీ బహిరంగ సభ చేపట్టనున్నారు. అలాగే ఏప్రిల్ 3న తెనాలి, 4న నెల్లిమర్ల, 5న అనకాపల్లి, 6న యలమంచిలి, 7న పెందుర్తి, 8న కాకినాడ, 9న పిఠాపురం, 10న రాజోలు, 11న గన్నవరం,
12న రాజానగరంలో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. దీంతో ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ ఏం విమర్శలు చేస్తారోననే ఉత్కంఠ అధికార పార్టీ నేతల్లో ఉంది. మే 13న సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు చేస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తూ వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ ఓటు వేసేలా దిశానిర్దేశం చేస్తున్నారు. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ సైతం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటే ఇప్పుడు వైసీపీ వణికిపోతోంది. 151 సీట్లు గెలుచుకుని ఇక తమకు ఎదురే లేదనుకుని వచ్చే 30 ఏళ్లు జగనన్నే సీఎం అంటూ విర్రవీగిన వైసీపీ ఆశలను పవన్ కళ్యాణ్ సజీవ దహనం చేసేశారు. పవన్ కళ్యాణ్ లాంటి ప్రజాభిమానమున్న నాయకుణ్ణి వ్యక్తిగత దూషణలు సైతం చేస్తూ ఇష్టారీతిన పాలన సాగిస్తున్న వైసీపీకి అడ్డుకట్ట వేసేలా పవన్ పావులు కదిపారు. బీజేపీ తెలుగుదేశాన్ని కలుపుకుని అరాచక పాలనకు చరమగీతం పాడాలని కంకణం కట్టుకున్నారు. పవన్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం వైసీపీ తలరాతను మార్చేసింది. జగన్ అండ్ కో పైకి మేకపోతు గాంభీర్యం చూపుతున్నా లోలోన మాత్రం వణికిపోతున్నారన్న టాక్ జనసేన తెలుగుదేశం వర్గాల్లో వినిపిస్తోంది. పవన్ దెబ్బ అంటే ఇది అంటున్నారు జన సైనికులు. రాజకీయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎల్లకాలం తమదే అధికారమని విర్రవీగితే గ్రహాలు ఎదురు తిరిగినప్పుడు తగిన మూల్యం చెల్లించక తప్పదు. సర్వేలన్నీ జనసేన కూటమిదే విజయమని ఘోషిస్తుండగా వైసీపీలో మాత్రం టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ నాన్ స్టాప్ సభలతో పవన్ ప్రజల్లోకి వెళుతున్నారు. విమర్శలు ప్రతి విమర్శలతో ఇక ఏపీలో రాజకీయ వాతావరణం అంతా హీటెక్కబోతోంది. పవన్ దెబ్బకి వైసీపీ అబ్బా అనడం ఖాయమని జనసేన వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పవన్ సభలకి లక్షలాది మంది తరలి వచ్చేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని జన సైనికులు చెప్తున్నారు. మొత్తానికి పవన్ యాత్ర జన సునామీతో ప్రభంజనం సృష్టించటం ఖాయమని అంటున్నారు. చూడాలి మరి ఏపీ ఎన్నికల యుద్ధంలో పవన్ సునామీ ఎలా ఉంటుందో అన్నది.